ఓకే, ఈరోజు మనం ఇఫ్ ఎల్ఫ్ ఎల్స్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీరు ఇఫ్ ఎల్స్ బ్లాక్ గురించి నేర్చుకున్నారు. ఇఫ్ ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి? ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది మీకు ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? బట్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోది ఎగ్జిక్యూట్ అయ్యింది, లేకపోతే ఎల్స్ బ్లాక్లోది ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇక్కడ కొత్తగా మనకు వచ్చింది ఏంటి? ఎల్ఫ్ బ్లాక్. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మనం ఇఫ్ ఎల్ఫ్ అండ్ ఎల్స్ బ్లాక్ గురించి మనం నేర్చుకుందాం. సో take a marks input and print grade A if marks greater than or equal to 90, grade B if marks greater than or equal to 70, grade C if marks greater than or equal to 50, grade D if marks greater than or equal to 35. ఓకే, ఇవేది రాకపోతే సింపుల్గా నేను ఏం ప్రింట్ చేసుకోవాలంటే ఫెయిల్ ప్రింట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ గురించి కొన్ని లైన్స్ రాశాను. ఈ లైన్స్ ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇఫ్ బ్లాక్ అంటే ఏంటంటే ఇట్ ఆల్వేస్ చెక్స్ ఫర్ ఏ కండిషన్. పక్కా ఇఫ్ బ్లాక్ ఉంటే కండిషన్ అనేది పక్కా చెకింగ్ అవుతుంది మీకు. ఎల్ఫ్ ఇట్ చెక్స్ ద కండిషన్ వెన్ అప్పర్ కండిషన్స్ ఫెయిల్స్. మీద ఉన్న కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడే ఎల్ఫ్ బ్లాక్ కండిషన్ అనేది మనం చెకింగ్ అనేది చేస్తాం. ఎల్స్ ఇట్ ఎగ్జిక్యూట్స్ వెన్ ఆల్ అప్పర్ కండిషన్స్ ఫెయిల్. ఒకవేళ మీద ఉన్న కండిషన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడే మాత్రమే నేను ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ మీకు ఇఫ్ ఎల్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఇనీషియల్లీ నేను ఇఫ్ బ్లాక్స్తోనే మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఎల్స్ రెండు వాడుకొని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కోడ్ని. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇన్పుట్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ అనే ఇన్పుట్, రైట్? మార్క్స్ అనేది ఒక ఇన్పుట్ తీసుకోవాలి. మార్క్స్ అంటే ఏంటి? ఇంటీజర్. సో ఇంటీజర్ ఇన్పుట్ ఎలా తీసుకుంటాం మనం? సింపుల్గా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం, రైట్? సో మనం ఇప్పుడు చెకింగ్ చేసుకోవాలి. ఏమని? మార్క్స్ ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 వస్తే సింపుల్గా ప్రింట్ గ్రేడ్ ఏ అనేది నేను ప్రింట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో అదే ఇచ్చారు. ఇంకా మార్క్స్ ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 వస్తే గ్రేడ్ బి ప్రింట్ చేయాలి. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాట్ 50, ఇట్స్ 70. ఓకే, ఇట్ 70 వస్తే సింపుల్గా గ్రేడ్ బి ప్రింట్ చేయాలి. గ్రేడ్ బి. ఓకే, ఇట్ షుడ్ బి ద క్యాపిటల్ గ్రేడ్ బి. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చారు. ఏంటి? మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే సింపుల్గా నేను ప్రింట్ గ్రేడ్ సి ప్రింట్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 వస్తే సింపుల్గా నేను గ్రేడ్ డి ప్రింట్ చేస్తా. గ్రేడ్ డి ప్రింట్ చేస్తా. లేదు, ఏ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో డిఫాల్ట్ కండిషన్ అనేది నేను ఫెయిల్ ప్రింట్ చేయాలి. సో అలాంటి డిఫాల్ట్ కండిషన్స్ ఎల్స్ బ్లాక్లో తీసుకుని సింపుల్గా ప్రింట్ అనేసి ఫెయిల్ రాసేసాను ఇక్కడ. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తా. కోడ్ రన్ చేసేసి నేను 92 సంథింగ్ ఇన్పుట్ ఇస్తా. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ గెస్ చేయండి. 92 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఒకవేళ మీరు గ్రేడ్ ఏ ఒకటే వస్తుందని అనుకుంటే అది రాంగ్ అవుతుంది. ఇప్పుడు కోడ్ రన్ చేస్తా, చూడండి ఏమేమి వచ్చింది. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి కూడా వచ్చింది మీకు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, నేను కండిషన్స్లో చాలా క్లీన్ కట్గా చెప్పాను మీకు. ఏమని? ఇఫ్ అంటే ఏంటి? ఇట్ ఆల్వేస్ చెక్స్ ఫర్ ద కండిషన్ అని చెప్పేశాను ఆల్రెడీ. సో నువ్వు మార్క్స్ ఎప్పుడైతే 92 ఇచ్చావో ఇక్కడ ఇఫ్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇఫ్ అంటే ఏంది? పక్కా కండిషన్ అనేది చెక్కింగ్ అవుతుంది. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఇఫ్ బ్లాక్ ఉంది. సో కండిషన్ చెక్ అవుతుంది. సో 92 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అన్నప్పుడు ప్రింట్ గ్రేడ్ ఏ, అది ప్రింటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇఫ్ అంటే ఏంది? ఇట్ ఆల్వేస్ చెక్స్ ఫర్ ఏ కండిషన్. కండిషన్ పక్కా చెకింగ్ అవ్వాలి. సో ఇక్కడ ఏమన్నా మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70. సో 92 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి గ్రేడ్ బి ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. మార్క్స్ అంటే 92 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ట్రూ. సో ఏం ప్రింట్ అయింది? గ్రేడ్ సి ప్రింట్ అయింది. 92 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో సింపుల్గా ఏం ప్రింట్ అయింది? గ్రేడ్ డి కూడా ప్రింట్ అయింది. ఫైన్. ఎందుకని నేను ఫస్ట్ ఏం చెప్పానంటే ఇఫ్ అంటే ఏంటి? ఇట్ ఆల్వేస్ చెక్స్
కండిషన్ అనేది ఖచ్చితంగా చెక్ అవుతుంది మీకు ఇఫ్ బ్లాక్ అనేది ఉంటే. ఫైన్. సో ఇది ఓవర్కమ్ చేయడానికి అన్ని ప్రింట్ అవ్వకూడదు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారంటే ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 వస్తే నాకు గ్రేడ్ ఏ ఒకటే రావాలి. ఇక్కడ కానీ ఏమొస్తుంది, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అన్నీ వస్తున్నాయి. ఎందుకు, ఇఫ్ బ్లాక్స్ రాయడం వల్ల. ఇఫ్ బ్లాక్స్ రాస్తే ఏమవుతుంది, పక్కా నాకు కండిషన్ అనేది చెక్ అవుతుంది. సో ఇది అవాయిడ్ చేయాలి, ప్రతిసారి కండిషన్ చెకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ ఏం రాశానంటే ఎల్ఇఫ్ రాస్తున్నా. ఇక్కడ ప్రతిసారి నేను ఎల్ఇఫ్ రాస్తున్నా సింపుల్గా. ఎల్ఇఫ్ సంథింగ్ ఇలా రాసేసిన అంత. ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు రన్ చేసేసి నేను సంథింగ్ మీకు 92 ఇస్తాను మళ్ళీ. ఓకే, 92 ఇస్తే ఇప్పుడు ఏమైంది, ప్రింట్ అయింది గ్రేడ్ ఏ ఒక్కటే ప్రింట్ అయింది. పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్. ఎందుకు, ఇక్కడ చూడు ఎల్ఇఫ్ అంటే ఏంటి, ఇట్ చెక్స్ కండిషన్ వెన్ అప్పర్ కండిషన్స్ ఆర్ ఫెయిల్. రైట్, మీదున్న కండిషన్స్ ఫెయిల్ అయితేనే ఎల్ఇఫ్ అనేది నేను చెకింగ్ చేస్తా అని చెప్పినాం. ఇప్పుడు ఇన్పుట్ అనేది నేను 92 ఇచ్చినప్పుడు 92 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ చేసిన, గ్రేడే. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఎల్ఇఫ్ అంటే ఏంది, మీదున్న కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడే నేను చెకింగ్ చేస్తా. కానీ ఇక్కడ మీదున్న కండిషన్ ఏమైంది, ట్రూ అయింది, సాటిస్ఫై అయిపోయింది. సో కండిషన్ ఇప్పుడు ఎల్ఇఫ్ కండిషన్ చెకింగ్ అవుతుందా, ఆబ్వియస్లీ అవ్వదు. ఫైన్. సో ఇప్పుడు ఒక థింగ్ ఇంకొకటి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇన్పుట్ ఏమి ఇస్తానంటే 54 సంథింగ్ ఇస్తా ఇక్కడ. ఓకే, 54 ఇస్తే నేను నాకేం ప్రింట్ అవ్వాలి, సింపుల్గా గ్రేడ్ సి ప్రింట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఎంటర్ కొట్టగానే నాకు పర్ఫెక్ట్గా గ్రేడ్ సి అనేది వచ్చేస్తుంది. ఎందుకు, ఇన్పుట్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ 54 ఇచ్చాను. రైట్, 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, కండిషన్ ఫెయిల్. 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, కండిషన్ ఫెయిల్. 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ట్రూ. అసలు ఈ ఎల్ఇఫ్ కండిషన్స్ ఎందుకు చెక్ చేసినావు, ఇక్కడ మీదున్న రెండు కండిషన్స్ నీకు ఫెయిల్ అయినాయి కాబట్టే ఇక్కడ ఎల్ఇఫ్ కండిషన్ అనేది నీకు చెక్కింగ్ అనేది అయ్యింది. లేదు, ఒకవేళ మీదున్న ఏదైనా కండిషన్ నీకు సాటిస్ఫై అయ్యి ఉంటే ఈ ఎల్ఇఫ్ కండిషన్ అనేది ఆబ్వియస్లీ నీకు చెక్ అయ్యేదే కాదు. రైట్, ఇక్కడ చూసుకో 54 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ట్రూ, గ్రేడ్ సి ప్రింట్ చేసినావు. సో ఇక్కడ ఉన్న కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏముంది, ఎల్ఇఫ్ ఉంది ఇక్కడ. సో ఎల్ఇఫ్ అంటే ఏంది, ఇట్ ఆల్వేస్ చెక్స్ ఫర్ ఏ కండిషన్ వెన్ అప్పర్ కండిషన్స్ ఆర్ ఫెయిల్ ఫర్ మీ. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ అప్పర్ కండిషన్ అనేది నాకు ఫెయిల్ అవ్వలేదు. రైట్, పాస్ అయింది, ట్రూ అయింది. సో ఈ ఎల్ఇఫ్ కండిషన్ అనేది నేను చెక్కింగ్ చెయ్యను. సో ఇది కండిషన్, మనకి ఎల్ఇఫ్ బ్లాక్ మీనింగ్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రన్ చేస్తా కోడ్, మళ్ళీ ఇక్కడ రన్ చేసేసి సంథింగ్ నేను ఇప్పుడు ఇన్పుట్ 26 ఇస్తున్నా. రైట్, 26 ఇచ్చినప్పుడు ఏమైంది, 26 గ్రేటర్ దాన్ 90 ఫెయిల్, 26 గ్రేటర్ దాన్ 70 ఫెయిల్, 26 గ్రేటర్ దాన్ 50 ఫెయిల్, 26 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కూడా ఫెయిల్. ఈ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయితే సింపుల్గా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎల్స్ బ్లాక్కి వెళ్ళాలి. ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అదే చెప్పాను నేను, ఇట్ ఎగ్జిక్యూట్స్ వెన్ ఆల్ ద అప్పర్ కండిషన్స్ ఆర్ ఫెయిల్. మీదున్న కండిషన్స్ మొత్తం ఫెయిల్ అయినాయి కాబట్టి సింపుల్ గీడకి ఎల్స్ బ్లాక్లో వెళ్ళిపోతున్నా నేను. సో ఇప్పుడు రన్ కొడితే ఏమైంది, ఫెయిల్ అయింది. ఫైన్. So guys, I am hoping that you have understood the lecture on the if, elif and else. Right, please do subscribe and like the video.